అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ బ్రతుకున బ్రతుకై. రచయిత డాక్టర్ బొగ్గవరపు మల్లికార్జునరావు గారు. ఇక కథలోకి వెళితే, సోఫాలో కూర్చున్న ఆమె తన కాళ్ళ దగ్గర నేల మీద కూర్చొని ఒడిలో తల పెట్టుకొని తన్మయత్వంతో భర్త చెప్తున్న మాటలు వింటోంది. లలిత, ఒక వాక్యం జీవితాన్ని మలుపు తిప్పుతుందని ఇదివరకు ఎవరైనా అంటే నవ్వేసేవాడినేమో, ఇప్పుడు మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అమ్మ, బయటి నుంచి ఏమైనా కావాలా ఇంట్లోకి? కేకేశాడు అనంతు జాగింగు కని షూస్లెస్లు కట్టుకుంటూ. పాలు 2 ప్యాకెట్లు పట్టుకొనరా, ఇంకేమీ వద్దు అన్నట్టు ఇవాళ లాయర్ గారు రమ్మన్నారు, గుర్తుందిగా? గుర్తుంది, కొంచెం విసుగ్గా అన్నాడు. తల్లిని మనసులోనే తిట్టుకున్నాడు. బయటకు వచ్చి స్కూటర్ స్టార్ట్ చేస్తూ తనను కూడా తిట్టుకున్నాడు. అనంతు భార్యను పుట్టింట్లో వదిలేసి 3 ఏళ్ళయింది. తల్లిదండ్రులు చేసిన పెళ్ళే. 7 ఏళ్ల తర్వాత గర్భిణీ వచ్చి ఆడపిల్ల పుట్టింది. అది కూడా ఎన్నో హార్మోన్ మందులు వాడాక. ఆ హార్మోన్ల వలన లలితకి బాగా ఒళ్ళు వచ్చేసింది. పుట్టిన ఆడపిల్ల చిదిమి దీపం పెట్టినట్టు ఉండేది. అనంతుకి ఎంతో ముద్దుగా ఉండేది. కానీ విధివశాత్తు పిల్ల పుట్టిన 2వ నెలలో అనంతు తండ్రి హఠాత్తుగా నిద్రలో ప్రాణం వదిలాడు. లలితకు సిజేరియన్ అవడం వలన రాలేకపోయింది. అనంతు అన్నయ్య అపరకర్మలు జరిపాడు. పిల్ల పుట్టిన వెంటనే భర్త పోయాడనో లేక లావైపోయిన కోడల్ని చూసి వైమనస్యం కలిగిందో అనంతు తల్లి లలితమ్మ కొడుకుకి ఆ మాట ఈ మాట చెప్పి మనసు విరిగిపోయేలా చేసింది. మొదట్లో అనంతు తండ్రి పోయిన దుఃఖంలో ఉన్న తల్లిని గట్టిగా మందలించలేకపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా అతనికి కూడా తల్లి బోధలు తలకెక్కాయి. నెమ్మదిగా ఆరోగ్యం పేరు చెప్పి ఒక 6 నెలలు తనకు క్యాంపులున్నాయని, ఇంకొక 4 నెలలు భార్యను తీసుకురాకుండా తాత్సారం చేసి నెమ్మదిగా ఫోన్ చేయడం కూడా మానేశాడు. ముందు సర్దుకుపోయినా ఆమెకు అనుమానం మొదలై చివరికి తండ్రిని సంప్రదించి ఆయనకు విషయం వివరించి భర్త దగ్గరికి పంపింది. కానీ దురదృష్టవశాత్తు అదే సమయానికి భర్త క్యాంపు వెళ్లడంతో అత్తగారే ముసుగులో గుద్దులాట లేకుండా కరాఖండిగా చెప్పింది. మనవరాలు పుట్టిన వెంటనే తాతను పొట్టనబెట్టుకుంది అని, అందువలన తమకు ఆమెను మళ్ళీ ఇంటికి తెచ్చుకోవడం సుతరాము ఇష్టం లేదని చెప్పింది. విడాకుల నోటీసు వస్తుందని కూడా అనేసింది. నిర్గాంతపోయిన ఆ బడిపంతులు వియ్యంకుడు గుడ్ల నీళ్లు కుక్కుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. కొడుకు వచ్చేసరికి ఈ విషయం గొప్పగా చెప్పిందావిడ. కొడుకు కూడా నిర్గాంతపోయాడు. ఆ రాత్రి తల్లి కొడుకులకు తీవ్ర వాగ్యుద్ధం జరిగి వారం రోజులు మాట్లాడుకోలేదు. అనంతుకి భార్య అంటే ప్రేమ లేకపోలేదు. ఆమె ఊబకాయం తప్పితే అతనికి ఆమెను కాదనుకోవడానికి కారణాలేమీ లేవు. మెల్లెమెల్లగా ఆవిడ కొడుకుని కన్నీటితో సాధింపుతో నెమ్మది మీద విడాకుల కోసం లాయర్ని సంప్రదించేందుకు ఒప్పించగలిగింది. ఆ రోజు లాయర్ తోటి మాట్లాడడానికి మళ్ళీ ఏమి సాకు చెబుతాడో అని జాగ్రత్త పడి గుర్తు చేసింది. అందుకే జాగింగుకి పార్కుకి వెళ్ళిన అనంతు 2 రౌండ్లు పూర్తి చేసి అలవాటు కొద్దీ 5 నిమిషాల పాటు బెంచీ మీద జారగిలబడి కూర్చొని టవల్తో మొహం తుడుచుకుంటూ చుట్టూ చూశాడు. కొద్ది దూరం నుంచి ఒక నడివయసు జంట ఆ బెంచు వైపే వస్తున్నారు. వారిని గత కొద్ది రోజులుగా చూస్తున్న అనంతుకి వారిని చూసేసరికి కొంత ఉత్సుకత కలిగింది. ఆవిడ ఎటో చూస్తూ నడుస్తోంది. భర్త జాగ్రత్తగా ఆమెను చెయ్యి వదలకుండా పక్కనే నడుస్తున్నాడు. ఒక్కోసారి ఆవిడ బలవంతంగా చెయ్యి విడిపించుకొని వేరే వెళ్ళిపోవాలని చూసినా గట్టిగా పట్టుకొని ఆమెను తాను ఉన్న బెంచు వైపే రావడం చూసి అనంతు బెంచు ఒక చివరికి జరిగాడు, వాళ్ళకి చోటివ్వడానికి అన్నట్లు. 1 నిమిషం ఆలోచించి ఆ భర్త ఆమెను ఆ బెంచి మీద కూర్చొని ఆమెను కూర్చోబెట్టి మంచినీళ్ళ సీసా ఇచ్చి టవల్తో మొహం తుడిచాడు. ఎందుకు అడిగిందావిడ వింతగా మొహం పెట్టి. దాహం వేసి ఉంటుందిగా, తాగు అన్నాడాయన. నువ్వెవరు అడిగిందావిడ చిరునవ్వుతోటి. కృష్ణని గుర్తులేదా అడిగాడు. మరి నేనెవరు అడిగిందావిడ. నువ్వు రాధవి అన్నాడు ఆయన ఇంకా విశాలంగా నవ్వుతూ. ఆవిడ కూడా నవ్వేసి, నువ్వు నాకేమవుతావు, మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము అని అడిగింది. చల్లగా హాయిగా ఉంది కదా, సరదాగా వాకింగ్కి వచ్చాము అన్నాడు ఆయన. ఓహో అందావిడ ఇంకేమీ రెట్టించకుండా.
తమతో తెచ్చుకున్న మొబైల్లో పండిట్ హరిప్రసాద్ చౌరాసియా వేణుగానం పెట్టి హెడ్ ఫోన్ ఆమెకు తగిలించాడాయన. ఆ సంగీతం వింటూ ఆమె ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. అనంత్ ఆయనతో మాటలు కలిపాడు. ఆవిడ మీ భార్యేనా? మీరు నాకేమవుతారంటారేమిటి అన్నాడు. ఆయన అంతే ప్రసన్నంగా, ఆవిడ నా భార్య, సందేహం వద్దు, ఆవిడకి జ్ఞాపక శక్తి లేదు అంతే అన్నాడు. నిర్ఘాంతపోయిన అనంతు ఎన్నాళ్ళ నుంచి ఏదైనా జబ్బా లేక తలకి ఏదైనా దెబ్బ తగిలిందా అని అడిగాడు. అవేమీ కాదు, ఆపరేషన్ తర్వాత కాంప్లికేషన్ వలన అలా మార్పు వచ్చింది అన్నాడాయన. మెల్లమెల్లగా వివరాలు చెప్పుకొచ్చాడాయన. వారికి చాలా ఏళ్ల క్రితం లేక లేక కవల పిల్లలు పుట్టారు. సిజేరియన్ అవుతుందని ఆసుపత్రిలో చేర్చారు. తీరా ఆపరేషన్కి 15 గంట ముందు మెంబ్రెయిన్ రప్చర్ అయ్యి ఉమ్మనీరు పోయి లోపల బిడ్డల గుండెలు మందగించడంతో స్పైనల్కి బదులు జనరల్ అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేశారు. 2 ఆడపిల్లలు చక్కగా ఉన్నారు. కానీ బొడ్డుతాడు 2 మెడలకి చుట్టుకోవడం వల్ల వారిని రివైవ్ చేసే హడావుడిలో అనస్థటిస్టు ఆపరేషన్ పూర్తయిపోతున్నది కదా అని అక్కడ నుంచి పిల్లల దగ్గరకు వెళ్ళి వారి మీద దృష్టి పెట్టి ఉండడం వలన తల్లికి పెట్టిన ఆక్సిజన్ సిలిండర్ ఖాళీ అయిపోయింది, గమనించలేదు. సర్జన్, డాక్టర్ గారోయ్ సైనోసిస్ వచ్చింది, ఆక్సిజన్ అయిపోయింది అని గావుకేక పెట్టేసరికి పిల్లలను వదిలేసి ఆపరేషన్ టేబుల్ దగ్గరకు పరుగున వచ్చి స్పేర్ సిలిండర్ ఓపెన్ చేశాడు. మళ్ళీ రక్తం నీలం రంగు నుంచి ఎరుపు రంగులోకి వచ్చాక సర్జన్ కూడా హమ్మయ్యా అనుకొని పుట్లు వేసి ఆపరేషన్ పూర్తి చేసింది. కానీ ఏదో కీడు శంకిస్తూ ఉండగా పేషెంట్ పూర్తిగా స్పృహలోకి వచ్చేదాకా అక్కడే ఉంటానన్నది. ఆ ఉండడం దాదాపు 12 గంటలు అక్కడే ఉన్నదావిడ. కారణం రాధ స్పృహలోకి రానేలేదు. ఎమర్జెన్సీగా న్యూరాలజిస్టు ఇంకొక సీనియర్ అనెస్థటిస్టును పిలిపించారావిడ. మొత్తం మీద దాదాపు 12 గంటల దీర్ఘ పోరాటం అనంతరం రాధ కళ్ళు తెరిచింది. కానీ ఆమె మెదడు జ్ఞాపక శక్తిని కోల్పోయింది. అనంత్ కదిలిపోయాడు ఆ వివరాలు విని. ఇది జరిగి ఎన్నాళ్ళయింది? జీరబోయిన గొంతుతో అడిగాడు. సరిగ్గా మొన్న 1 తారీఖుకి 26 సంవత్సరాలు అన్నాడాయన. మరి ఇన్నాళ్ళు మీ కూతుర్లు పూర్తి చేయలేకపోయాడు. మా కూతుళ్ళు 2 పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి. 2 కెనడాలో ఉన్నారు. భర్తలిద్దరూ కూడా విచిత్రంగా కెనడాలోనే ఉంటారు. కాకపోతే కవలలు కాదు అని పకపక నవ్వాడాయన. మరి మీ శ్రీమతి, ఆవిడ ఏమీ కోలుకోలేదా? కొంత నయం, కానీ కొంత మాత్రమే జ్ఞాపకం ఉన్నది. తన చిన్నప్పటి విషయాలు ఏమైనా కొంచెం కొంచెం జ్ఞాపకం వస్తూ ఉంటాయి. నవ్వాపి చెప్పాడాయన. మిమ్మల్ని అన్న అనంత్ ప్రశ్నకు ఆయన నిట్టూర్చి, నేనెవరో ఆమెకి గుర్తులేదు అన్నాడు. మరి ఆవిడని చూసుకోవడం మీ అత్తవారేమైనా? మా అత్తామామలిద్దరూ ఈ సంఘటన జరిగిన ఏడాదికి కారు యాక్సిడెంట్లో పోయారు. నాకు బావమర్దులు మరదళ్ళు ఎవరూ లేరు అన్నాడు క్లుప్తంగా. ఆవిడ ఆలనా పాలనా అన్నీ నేనే. మా అమ్మాయిలిద్దరూ కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళు సహాయం చేసేవారు, కళ్ళు మెరుస్తుండగా చెప్పాడాయన. మరి వాళ్ళని గుర్తుపడతారా? చిత్రంగా వాళ్ళని గుర్తుపడుతుంది. వాళ్ళు ఏమి చెప్తే అది చేస్తుంది. వాళ్ళకి పేర్లు తానే పెట్టింది, చిన్ని, బన్నీ అని. మళ్ళీ నవ్వాడాయన. పెళ్ళిళ్ళు నేనే చేశాను. పెళ్లిపీటల మీద నా పక్కన కూర్చొని ఎలా చెప్తే అలాగే చేసింది మా బంగారం. పెళ్ళి అయ్యాక పిల్లలు విడవలేక ఏడుస్తుంటే చాలా సముదాయించింది చిత్రంగా అన్నాడు కంఠం రుద్ధమవుతుండగా. మీరు మరి ఆ డాక్టర్ మీద, ఆసుపత్రి మీద కేసు వెయ్యలేదా? నాయన, ఆ డాక్టరు నిద్రాహారాలు లేకుండా 12 గంటలు పోరాడింది. ఆసుపత్రి స్టాఫ్ కూడా ఎంతో సహాయం చేశారు. కేసు వేయాలన్న ఆలోచన కూడా రాలేదు. మరి ఆ మత్తుమందు డాక్టరు, ఆయన టైంకి సరైన యాక్షన్ తీసుకోకపోయి ఉంటే పిల్లలు నాకు దక్కేవారు కాదు. ఆ తర్వాత నా భార్యకు సమయానికి ఆక్సిజన్ పెట్టడంతో పాటు గబగబా అనేక రకాల మందులిచ్చి తనని నాకు దక్కేలా చేశాడు. అయినా నాయన, నేను డాక్టర్నే. మెడిసిన్ అయిపోయి మా నాన్నగారు హఠాత్తుగా పోవడం వలన మా నాన్నగారి ఫార్మాస్యూటికల్ బిజినెస్ చూడాల్సి వచ్చి వ్యాపారం వైపు వచ్చేశాను. డాక్టర్ల సాధక బాధకాలు తెలుసు, నిరుత్తరుడయ్యాడు అనంతు. ఇంక మేము బయలుదేరుతాం. నీ పేరేంటో తెలియదు నాకు అన్నాడాయన. నా పేరు అనంతనారాయణ.
KPMGలో ఆడిటర్గా పనిచేస్తున్నాను అన్నాడు. మంచిది నాయన, ఆల్ ది బెస్ట్ అని భార్యను లేపుతున్న ఆయనను మొహమాటంగా మిమ్మల్ని ఒక మాట అడగవచ్చా అన్నాడు అనంతు. తప్పకుండా అడగండి అన్నాడాయన. మీకు ఎప్పుడూ విడాకులు తీసుకోవాలని ఆలోచన రాలేదా అన్నాడు అనంతు కొంచెం వింతగా చూసి అడిగాడాయన. విడాకుల ఎందుకు అంటే అంటే నీళ్లు నములుతూ అడిగాడు అనంతు. ఆవిడకు మీరు ఎవరో 25 ఏళ్లుగా గుర్తులేదు కదా, తను నాకు భార్య అన్నది నాకు గుర్తు ఉంది కదా క్లుప్తంగా అని భార్యను చేయి పట్టుకొని ఆప్యాయంగా లేపాడాయన. అప్రతిభుడైపోయాడు అనంతు. ఇంటికి వచ్చి తల్లితో, అమ్మ ఇవాళ సాయంత్రం బయలుదేరి వెళ్తున్నాను, రేపు లలితని పాపని తీసుకొస్తున్నాను అని దృఢంగా చెప్పి గిరుక్కున తిరిగి వెళ్ళిపోతున్న కొడుకు వైపు నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయింది అతని తల్లి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.